నెక్స్ట్ ఇప్పుడు ఈ సెవెంత్ పాయింట్ చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ అడ్వాన్స్‌కి. అంటే మెయిన్స్‌కి రాదా అంటే చెప్పలేము. కానీ అడ్వాన్స్‌కి మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం మెయిన్స్ లెవెల్ అయినా కూడా క్వెషన్స్ ఎక్కువ మన టార్గెట్ ఇక్కడ మెయిన్సే కానీ కాన్సెప్ట్స్ మాత్రం అడ్వాన్స్ లెవెల్ మొత్తం కూడా కవర్ చేసేస్తాం. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం మెయిన్స్ కవర్ అయిపోయిన తర్వాత జనవరిలోనే కొట్టేస్తే తర్వాత అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి కాన్సెప్ట్‌లో మీకు ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. సో, అప్పుడు ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. సో, కాన్సెప్ట్ మాత్రం మెయిన్స్, అడ్వాన్స్ 2 కవర్ అయిపోతుంది. సో, అడ్వాన్స్‌కి చాలా ఇంపార్టెంట్. అలా అని నేను అడ్వాన్స్ కాదు మెయిన్స్‌కే కదా అని స్కిప్ చేయొద్దు. చెప్పలేము మెయిన్స్‌లో కూడా అడగొచ్చు. సో, నాలెడ్జ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే అంత బాగుంటుంది. సో, ఇక్కడ ఏమిటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినోమియల్. సో, లాంబ్డా అండ్ మ్యూ అన్నది 2 రియల్ నెంబర్స్. లాంబ్డా అండ్ మ్యూ 2 రియల్ నెంబర్స్ అన్నాడు. అది కండిషన్ ఇచ్చి అది స్టేట్మెంట్. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ equal to 0 will have at least one real root. At least one real root or odd number of real roots or odd number of real roots between lambda and mu. Between lambda and mu. ఎప్పుడు if f of lambda and f of mu opposite sign ఉన్నప్పుడు f of lambda and f of mu opposite sign. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ చెప్తాను, అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ డెఫినేషన్ అని చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ ఈక్వేషన్ అయితే, లాంబ్డా అండ్ మ్యూ అనేది 2 రియల్ నెంబర్స్ అయితే, ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్ అయితే, ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్ అయితే, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి లాంబ్డా అండ్ మ్యూ మధ్యలో ఎన్ని రూట్స్ ఉంటాయంటే 1 రియల్ రూట్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్. 1 రియల్ రూట్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్. ఇదే పాయింట్ని నేను డిఫరెంట్గా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఆ పాయింట్ చూడండి. అంటే దీనికంటే నేను చెప్పిన పాయింట్ ఇంకా మీకు బెటర్ ఉంటే అది నోట్ చేసుకోండి. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇస్ ద పాలినామియల్ ఈక్వేషన్. లాంబ్డా అండ్ మ్యూ ఆర్ 2 రియల్ నెంబర్స్. ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్స్ ఇచ్చాడు. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 as 1 real root or odd number of real roots between lambda and mu. ఏం లేదు, ఈ పాయింట్ ముందుకు వెళ్ళింది, అది వెనక్కి వచ్చింది అంతే. అయినా అర్థం కాకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను గ్రాఫ్ అని చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదన్నా ఒక పాలినామియల్ ఈక్వేషన్ గ్రాఫ్ గీసేద్దాం. ఏదైనా సరే ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక పాలినామియల్ ఈక్వేషన్ గ్రాఫ్ గీసేయండి. అది ఎలా అయినా వెళ్ళొచ్చు, ఎన్ని టర్నింగ్లైనా తీసుకోవచ్చు. ఫస్ట్ చిన్నది గీద్దాం. ఇది ఒక ఈక్వేషన్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ లాంబ్డా అనుకోండి. సో ఈక్వేషన్ ఏంటంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ లాంబ్డా అయితే లాంబ్డా వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y వాల్యూ వస్తుంది, అది ఎఫ్ ఆఫ్ లాంబ్డా. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ మ్యూ అయితే ఆ మ్యూ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది, అది ఎఫ్ ఆఫ్ మ్యూ. సో ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏమంటున్నామంటే ఎఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్. అంటే ఒకటి నెగిటివ్ అయితే ఇంకొకటి పాజిటివ్. అంటే ఒకటి నెగిటివ్ అంటే ఒకటి ఏమో ఎక్స్ఎక్స్కి బిలో ఉండాలి, ఇంకొకటి ఎక్స్ఎక్స్కి పైన ఉండాలి. అంతే కదా పాజిటివ్ అంటే. అబోవ్ ది ఎక్స్ఎక్స్ అయితేనే కదా పాజిటివ్. నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? బిలో ది ఎక్స్ఎక్స్ అయితేనే కదా. కాబట్టి 1 ఈజ్ ఆపోజిట్ సైన్ అన్నాడు. అంటే ఈ కింద లోయర్ నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ మ్యూ పాజిటివ్ అయితే రెండు ఏంటి? ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి క్రాస్ అయ్యేటప్పుడు గ్రాఫ్ ఇది పాలినామియల్ ఈక్వేషన్. ఎక్కడ కూడా కండిషన్స్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ ఫంక్షన్ అనాలి. వేరే చాప్టర్లో కూడా ఈ కాన్సెప్ట్ వాడినప్పుడు కంటిన్యూస్ ఫంక్షన్ అని వాడతాం. కానీ ఇక్కడ కంటిన్యూస్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయలేదంటే పాలినామియల్ ఈక్వేషన్స్ ఆల్వేస్ కంటిన్యూస్. ఇంకో పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోండి, ఎప్పుడైనా పనికి వస్తుంది. అండ్ డిఫరెన్షియబుల్. ఇప్పుడు అది తెలియపోయినా పర్లేదు, అదొకటి. ఇప్పుడు అదంతా డీటెయిల్ చెప్పడం కష్టం, అది వేరే చాప్టర్లో వస్తుంది కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీలో. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అనేది ఒక మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ కంటిన్యూస్, పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి కంటిన్యూస్. ఒకటేమో నెగిటివ్ అయింది, ఇంకోటి పాజిటివ్ అయింది. కంటిన్యూస్ అంటే గ్రాఫ్ ఎక్కడ బ్రేక్ అవ్వదు, గ్రాఫ్ కంటిన్యూస్ పోతూనే ఉంటుంది, ఎక్కడ కూడా బ్రేక్ కానప్పుడు మరి పోతూ పోతూ ఇట్లా నెగిటివ్ నుంచి పాజిటివ్ పోతూ 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 ఉన్నప్పుడు ఎక్స్ఎక్స్ని క్రాస్ అవుతుందా లేదా, అంటే జీరోని క్రాస్ అవుతుందా లేదా. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేటప్పుడు ఏంటి, సపోజ్ -3 ఉందనుకోండి, -2 -1 ఇలా జీరోని క్రాస్ అయ్యి వెళ్తాం కదా.
కాబట్టి సో మధ్యలో జీరో అయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీరో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ మధ్యలో లాంబ్డా అండ్ మ్యూ మధ్యలో. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఈ రెండు ఆపోజిట్ సైన్స్ అయితే నెగిటివ్ నుంచి పాజిటివ్ అయినప్పుడు మినిమం ఒక పాయింట్ దగ్గర అన్నా కూడా అది ఎక్స్ ని క్రాస్ అవుతుంది. మినిమం ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ వన్ రియల్ రూట్ అయితే పక్కా అని చెప్పొచ్చు. సో వన్ రియల్ రూట్ అట్లీస్ట్ అనొద్దు, వన్ రియల్ రూట్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్. ఎందుకో చూద్దాం. సో ఈ గ్రాఫ్ ఇలాగే ఎందుకు గీయాలి? ఇలా కూడా గీసుకోవచ్చు. సో ఇలా గీసినా కూడా ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి, ఇదేమో లాంబ్డా, ఇదేంటి ఎఫ్ ఆఫ్ లాంబ్డా, ఇదేంటి మ్యూ, ఇదేంటి ఎఫ్ ఆఫ్ మ్యూ. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ లాంబ్డా పాజిటివ్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ మ్యూ ఏంటి నెగిటివ్. ఇక్కడ కూడా ఏంటి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ నుంచి ట్రావెల్ చేస్తూ నెగిటివ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జీరోని క్రాస్ అవుతుంది కదా, అంటే ఎక్స్ ని ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. మరి ఎక్స్ ని క్రాస్ అయినప్పుడు ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ ఏమొస్తుంది, ఒక రూట్ ఉంటుంది. మరి ఆ రూట్ ఎలా ఉంది, లాంబ్డా, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత లాంబ్డా, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత మ్యూ. సో లాంబ్డాకి మ్యూకి మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ జీరోకి ఒక వన్ రియల్ రూట్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఉన్నాం. మరి ఆడ్ అంటే వన్ రియల్ రూట్ ఉంది కదా, మరి ఆడ్ నెంబర్ ఆఫ్ అంటే చూద్దాం. సో ఇప్పుడు మనం ఓన్లీ వన్ రియల్ రూటే చూసాం. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ చూద్దాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ సైన్ అన్నాం. అంటే ఒకటి నెగిటివ్ అయితే సో ఈ లోయర్ ఉన్నది నెగిటివ్ అవ్వాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ లాంబ్డా, వై వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ లాంబ్డా అయితే వై వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ లాంబ్డా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ మ్యూ అయితే వై వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ మ్యూ. సో మధ్యలో ఎక్స్ ఎక్కడో చోట మీ ఇష్టం వచ్చిందో గీసుకోండి, ఎక్కడో చోట రెండింటి మధ్యలో. ఇప్పుడు ఇదేమో ఎక్స్ బిలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ లాంబ్డా అనేది నెగిటివ్ అయింది. ఇదేమో ఎక్స్ ఎబో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ మ్యూ ఏమైంది పాజిటివ్ అయింది. మరి రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కదా, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం ఇంతకుముందు డెఫినేషన్ లో, దీస్ టు హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే లాంబ్డా అంటే లాంబ్డా అండ్ మ్యూ టూ రియల్ నంబర్స్, ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్స్ అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో హ్యాస్ వన్ రియల్ రూట్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అన్నాం. ఇంతకుముందు మనం రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే అందులో వన్ రియల్ రూట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయి. రియల్ రూట్స్ అంటే ఏంటి, ఎక్స్ ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో అవన్నీ కూడా రూట్సే. సో ఇక్కడ క్రాస్ అయింది, సో ఇది ఒక రూటు. సో దీనికి ఒక పేరు పెడదాం ఆల్ఫా 1. ఇక్కడ కూడా క్రాస్ అయింది ఆల్ఫా 2, ఇక్కడ కూడా క్రాస్ అయింది ఆల్ఫా 3, ఇక్కడ కూడా క్రాస్ అయింది ఆల్ఫా 4, ఇక్కడ కూడా క్రాస్ అయింది ఆల్ఫా 5. ఇప్పుడు రూట్స్ కౌంట్ చేయండి 1 2 3 4 5. ఎన్ని రూట్స్ ఉన్నాయి, 5 రూట్స్ ఉన్నాయి. ఇలా మీరు ఎన్ని రకాలుగా ఫిగర్ గీసుకోండి, ఎన్ని రకాలు గీసినా కూడా మీకు ఏమవుతుంది, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏంటి ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్స్ ఉంటే ఖచ్చితంగా లాంబ్డా మ్యూ మధ్యలో, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఎక్స్ వాల్యూ లాంబ్డా, సో ఎక్స్ వాల్యూ లాంబ్డా, మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటి మ్యూ. సో ఈ లాంబ్డా అండ్ మ్యూలో ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఉన్నాయి. సో నేను ఎక్స్ని ఎక్కడైనా గీసుకోమన్నా, నాకు అక్కడ నచ్చలేదు మీరు ఇంకో రకంగా గీసుకుంటా అంటే గీయండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర గీసుకోండి, నో ప్రాబ్లం. సపోజ్ మీకు అక్కడ నచ్చలేదు ఇక్కడ గీయండి, ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఎక్కడైనా సరే మధ్యలో మీకు ఎక్కడైనా సరే ఒక ఆర్జెంటల్ అని గీయండి, అది ఎక్స్ అనుకోండి, మీ ఇష్టం ఎక్కడైనా. అంటే ఇది లాంబ్డా, ఇక్కడ లాంబ్డా, ఇక్కడ ఏంటి ఈ పాయింట్ ఏంటి లాంబ్డా కామా ఎఫ్ ఆఫ్ లాంబ్డా, ఈ పాయింట్ ఏంటి మ్యూ కామా ఎఫ్ ఆఫ్ మ్యూ. ఆ రెండింటి మధ్యలో మీ ఇష్టం వచ్చిన దగ్గర ఒక ఆర్జెంటల్ ఏం గీయండి, అది ఎక్స్ అనుకోండి. అది ఎక్స్ అనుకున్న తర్వాత ఇప్పుడు కౌంట్ చేయండి అది ఎన్ని చోట్ల కట్ అయిందో గ్రాఫ్ని. సో ఇప్పుడు ఇది డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు రూట్స్ బీటా 1, ఇది ఇంకో క్వశ్చన్ బీటా 2 బీటా 3. సో మధ్యలో ఎన్ని చోట్ల కట్ అయింది, 3 టైమ్స్ కట్ అయింది. కాబట్టి ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయి, 3 రియల్ రూట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ కూడా నచ్చలేదు ఎక్స్, మీకు ఇక్కడే నచ్చింది గీయండి, అప్పుడు ఎన్ని వచ్చినాయి, ఓన్లీ ఒక చోటే కట్ అయింది. కాబట్టి అప్పుడు ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయి, ఓన్లీ 1 రియల్ రూట్ ఉంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇక్కడ గీస్తాను అని, ఇక్కడ గీస్తాను, ఇక్కడ గీయండి ఎల్లో, ఇక్కడ గీస్తే ఎక్కడ గీసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని రావాలి, ఆడ్ నెంబర్ రావాలి. మరి ఇక్కడ 2 దగ్గరే 2 వచ్చినాయి కదా, సో ఇదొకటి, నెక్స్ట్ ఇక్కడ 2 కదా వచ్చినాయి అంటే ఇక్కడ కాదు,
3 వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ కట్ అయితేనేమో ఒక రూట్, టచ్ అయింది అనుకోండి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, టచ్ అయితే అక్కడ 2 రూట్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక రూట్ ఆల్ఫా అయితే అప్పుడు ఇక్కడ 2 రూట్స్ ఈక్వల్ అవుతాయి. అదేంటి, ఒక రూట్ బీటా, ఇంకో రూట్ ఏంటి గామా. అంటే ఇక్కడ కూడా ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ టచ్ అయింది కాబట్టి 2. సో టోటల్గా ఎన్ని, 3 రూట్స్. రియల్ రూట్స్ ఎన్ని ఉన్నాయి, 3నే ఉన్నాయి. కాకపోతే అందులో 2 రియల్ రూట్స్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. సో మీరు ఫిగర్ ఎలా అయినా గీసుకోండి, కావాలంటే ఇంకో ఫిగర్ గీద్దాం, ఎందుకంటే చాలా అడ్వాన్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పటికీ మర్చిపోబాకండి. సో ఇంకొకటి ఏదైనా సరే మీకు ఆపోజిట్ సైన్స్ ఉండే విధంగా ఇంకొకటి గీద్దాం. మీ ఇష్టం వచ్చిన టర్నింగ్స్ తీసుకోండి. కింద నుంచి వస్తారా, పైనుంచి వస్తారా, మీ ఇష్టం. సరే పైనుంచి వద్దామా, సరే పైనుంచి రండి. సో ఇష్టం వచ్చిన టర్నింగ్స్ తీసుకోండి. కాకపోతే ఒకటి ఏముండాలి, పాజిటివ్ ఉంటే ఇంకోటి నెగిటివ్ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ లాంబ్డా అనుకుంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ లాంబ్డా. ఇది పైన ఉంది కాబట్టి ఇది పాజిటివ్ తీసుకుందాం, ఇది కింద ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకుందాం. మ్యూ అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ. సో నేనేమన్నాను, లాంబ్డా అండ్ మ్యూ 2 రియల్ నెంబర్స్, ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్స్ అని అన్నాను. కాబట్టి ఒకటి నెగిటివ్ అయితే రెండోది ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఆర్జెంటల్ లైన్ గీయండి. అంటే ఆర్జెంటల్ లైన్ ఎక్స్ యాక్స్ అనుకోండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర గీయండి. మీకు ఏమొస్తుంది, అది ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. కట్ అయితే ఓన్లీ ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది, లేకపోతే ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. ఓన్లీ ఒక పాయింట్ దగ్గరే కట్ అయితే ఓన్లీ 1 రియల్ రూట్ ఉంటుంది. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర కట్ అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఇక్కడ గీసామనుకుందాం, అప్పుడు ఈ రెండు ఆపోజిట్ సైన్స్, ఇదేమో ఎక్స్ఎక్స్ అన్నాం, ఇదేమో ఎక్స్ఎక్స్ పైన ఉంది, సారీ ఎక్స్ఎక్స్ పైన ఉన్నది పాజిటివ్ తీసుకోవాలి, తప్పుది. పైది ఎట్లా నెగిటివ్ అవుతుంది, ఎక్స్ఎక్స్ పైది పాజిటివ్, ఇదేంటి నెగిటివ్. ఎప్పుడు కూడా అబోవ్ ద ఎక్స్ఎక్స్ పాజిటివ్, బిలో ద ఎక్స్ఎక్స్ నెగిటివ్. ఓకే, ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ఎక్స్ గీస్తే అది ఏమైంది, ఓన్లీ ఒక పాయింట్ దగ్గరే కట్ అయింది. మరి ఓన్లీ ఒక పాయింట్ దగ్గరే కట్ అయింది కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఏంటి, ఓన్లీ 1 రియల్ రూట్. అలా కాదు, ఇప్పుడు ఎక్స్ఎక్స్ అలా కాకుండా సో ఇంకా వేరే దగ్గర గీసుకుందాం. ఇక్కడ గీయండి, ఇప్పుడు కౌంట్ చేయండి, ఎన్ని పాయింట్స్ కట్ అయినాయి, 1 2 3 4 5 6 7. మీ ఇష్టం వచ్చిన దగ్గర గీయండి. ఎక్కడ గీసినా కూడా ఎక్స్ఎక్స్ ఆర్జెంటల్ లైన్ ఏమవుతుంది, అయితే ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది, లేకపోతే 3 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది, లేదంటే 5 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది, లేదంటే 7 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర మాత్రమే కట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే దానికి ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ. ఏమంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ అంటాము. సో అక్కడ నచ్చలేదు, ఇక్కడ గీయండి, నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ గీస్తే 1 2 3 4 5 ఎక్కడ గీసినా కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఉంటాయి బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ అంటాము. ఇప్పుడు ఇన్ కేస్ ఇంతకుముందు ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఏమన్నాం, ఆపోజిట్స్ అని అన్నాం. ఒకవేళ రెండు సేమ్ సైన్ అయితే, అంటే బోత్ పాజిటివ్ ఆర్ బోత్ నెగిటివ్, అంటే బోత్ అబోవ్ ద ఎక్స్ఎక్స్ ఆర్ బోత్ బిలో ద ఎక్స్ఎక్స్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఐదర్ నో రియల్ రూట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అని చెప్పొచ్చు. నో రియల్ రూట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ అని చెప్పొచ్చు. ఇంతకుముందేమో ఆపోజిట్ సైన్ అయితే ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ ఆపోజిట్ సైన్ అయితే దెన్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ మధ్యలో నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఏమవుతుంది, 1 రియల్ రూట్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్. 1 కూడా ఆడ్ నెంబరే కాబట్టి మనం అదంతా కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే 1 ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అని చెప్పొచ్చు. అలాగే రెండు బోత్ సేమ్ సైన్ అయితే అప్పుడు ఏమొస్తుంది, నో రియల్ రూట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్. నో రియల్ రూట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అని చెప్పొచ్చు. సో ఒక పాయింట్ ఇప్పుడు మనం దీన్ని కూడా గ్రాఫికల్గా చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది.
సో ఇప్పుడు లాంబ్డా ఎఫ్ ఆఫ్ లాంబ్డా ఒక కర్వ్ గీసేయండి, రెండు సేమ్ సైన్ ఉండాలి, అంటే బోత్ పాజిటివ్ అని ఉండాలి, లేదంటే బోత్ నెగిటివ్ అని ఉండాలి. చూద్దాం. సో నేను గ్రాఫ్ ఇలా గీస్తున్నాను. సో ఇది పైకి వచ్చింది పాజిటివ్ కాబట్టి, రెండోది కూడా సేమ్ సైన్ అన్నా కాబట్టి పైకే రావాలి, అంటే గ్రాఫ్ పైకే తీసుకెళ్ళి వదిలేయండి. సో ఇప్పుడు ఇది లాంబ్డా అనుకుంటే, సో ఈ కర్వ్లో ఆ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా. నెక్స్ట్ ఈ పాయింట్ మ్యూ అనుకుంటే ఎఫ్ ఆఫ్ మ్యూ. సో ఇది. సో ఇప్పుడు రెండు సేమ్ సైన్ ఎలా చెప్తున్నాం అంటే బోత్ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉండాలి. మరి ఎక్స్ యాక్సిస్ గీయాలి కదా, గీయండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర గీయండి. నేను ఇక్కడ గీస్తా ఎక్స్ యాక్సిస్, నాకు ఇక్కడ నచ్చింది ఇక్కడ గీస్తున్నాను. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ కి పైన రెండు పైనే ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ లాంబ్డా పైనే ఉంది, ఎఫ్ ఆఫ్ మ్యూ కూడా పైనే ఉంది. సో అబోవ్ ఉంటేనేమో ఏంటి, పాజిటివ్. సో ఇది కూడా పాజిటివ్. బోత్ హ్యావ్ సేమ్ సైన్ గా, బోత్ హ్యావ్ సేమ్ సైన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అంటే, నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ, ఇది మనం ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. ఒక్క దగ్గరైనా గ్రాఫ్ కట్ అయిందో ఎక్స్ యాక్సిస్ ని కట్ అవ్వలే కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని, 0. అదే కదా మనం అంది, నో రియల్ రూట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ అన్నాం. ఇక్కడ అసలు ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వలే కాబట్టి నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఏంటి, నో రియల్ రూట్స్, 0 కాబట్టి నో రియల్ రూట్స్. సరే ఎక్స్ యాక్సిస్ అక్కడ నచ్చలేదు, ఇక్కడ గీయండి పోనీ. ఇక్కడ గీస్తే అప్పుడు ఏమైంది, 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది. సో 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది, 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది కాబట్టి, సో ఇక్కడ ఏంటి ఇది, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, లాంబ్డా. సో ఇక్కడ ఎంత, ఎక్స్ వాల్యూ మ్యూ. సో లాంబ్డా అండ్ మ్యూ మధ్యలో నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని ఉన్నాయి, 2 రియల్ రూట్స్. ఇంతకుముందు గీసిన ఎగ్జాంపుల్లో నో రియల్ రూట్స్, ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు కాబట్టి నో రియల్ రూట్స్. ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ కట్ అయింది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని, 2 రియల్ రూట్స్. సో ఇది ఒకటి. సో ఇంకా చూద్దాం. సరే అక్కడ ఎక్స్ యాక్సిస్ అక్కడ నచ్చలేదు, ఇక్కడ గీయండి. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, లాంబ్డా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, మ్యూ, ఇది ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు చూసుకోండి, సో రెండు కూడా సేమ్ సైనే కదా, ఎఫ్ ఆఫ్ లాంబ్డా పాజిటివ్, ఎఫ్ ఆఫ్ మ్యూ కూడా పాజిటివే. అప్పుడు ఎన్ని చోట్ల కట్ అయింది, మీ ఇష్టం వచ్చిన దగ్గర ఎక్స్ యాక్సిస్ గీయండి. కట్ చేస్తే ఇక్కడ 1 2 3 4 మీ ఇష్టం వచ్చిన దగ్గర ఎలా గీసినా కూడా ఆ రెండు సేమ్ సైన్ ఉన్నప్పుడే, ఎఫ్ ఆఫ్ లాంబ్డా అండ్ ఎఫ్ ఆఫ్ మ్యూ సేమ్ సైన్ ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చిన దగ్గర ఎక్స్ యాక్సిస్ గీస్తే అసలు కట్ చేయకపోవచ్చు, కట్ చేస్తే 2 పాయింట్స్ దగ్గర కట్ అవ్వచ్చు, లేదంటే 4 పాయింట్స్ దగ్గర కట్ అవ్వచ్చు, లేదంటే 6 పాయింట్స్ దగ్గర కట్ అవ్వచ్చు. కట్ అయితే ఈవెన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర మాత్రమే కట్ అవుతుంది, లేదంటే అస్సలకి కట్ అవనే అవ్వదు. సో కండిషన్స్ అప్లైడ్. పాలినామియల్ ఫంక్షన్ అంటే కంటిన్యూస్ అనాలి యాక్చువల్గా, ఇక్కడ పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి ఈ చాప్టర్ మనం వాడట్లేదు. పాలినామియల్ ఫంక్షన్ అంటేనే కంటిన్యూస్. సో వేరే చాప్టర్లో వచ్చినప్పుడు కంటిన్యూస్ అంటాడు, వేరే చాప్టర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా కంటిన్యూస్ అని అనాలి, లేదా కంటిన్యూస్ అనకపోతే అది పాలినామియల్. పాలినామియల్ అంటే ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి అది కంటిన్యూస్ అని, అంటే గ్రాఫ్ ఎక్కడ కూడా బ్రేక్ ఉండకూడదు. సో అంటే బ్రేక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్రాఫ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కట్ అవ్వదు కదా. కాబట్టి కంటిన్యూస్ ఫంక్షన్స్ చెప్పే పాయింట్స్ అన్ని కూడా కంటిన్యూస్ ఫంక్షన్స్కి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఎన్ని ఉన్నాయి, 4 పాయింట్స్ దగ్గర కట్ అయింది కాబట్టి 4 రియల్ రూట్స్ ఉన్నాయి, 4 పాయింట్స్ దగ్గర కాబట్టి 4 రియల్ రూట్స్. అంటే మనం ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చూస్తే, ఫస్ట్ దాంట్లో అసలు కట్ అవ్వలేదు కాబట్టి నో రియల్ రూట్స్, సెకండ్ దాంట్లో 2 పాయింట్స్ దగ్గర కట్ అయింది 2 రియల్ రూట్స్, నెక్స్ట్ ఇక్కడ 4 పాయింట్స్ దగ్గర కట్ అయింది కాబట్టి 4 రియల్ రూట్స్. అప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం కావాలంటే. సో ఇంతకుముందు మనం పైనుంచి పైకి వెళ్ళాం, ఈసారి కింద నుంచి వచ్చి కిందకే వద్దాం. సో వీలైనంత వరకు ఎక్కువ టర్నింగ్లు తీసుకుందాం. సేమ్ సైన్ ఉన్నాం కాబట్టి మళ్ళీ కిందకే వచ్చేయాలి, అంటే ఒకటి నెగిటివ్ అయితే రెండోది కూడా నెగిటివే రావాలి. సేమ్ సైన్ కదా, ఇది లాంబ్డా, ఎఫ్ ఆఫ్ లాంబ్డా, ఇది మ్యూ, ఎక్స్ వాల్యూ మ్యూ అయితే వై వాల్యూ ఎఫ్ ఆఫ్ మ్యూ. సో ఎక్స్ యాక్సిస్ మీ ఇష్టం వచ్చే దగ్గర గీయండి. కాబట్టి దీనిపైన ఈ రెండేంటి నెగిటివ్స్ అనుకుంటున్నాం, రెండు సేమ్ సైన్, ఇది నెగిటివే ఇది నెగిటివే. అంటే రెండు నెగిటివ్ ఏంటంటే అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉన్నట్టు, దీనికంటే పైకే ఉన్నట్టు. పైకి అంటే మీకు ఎక్కడ గీస్తారు, మీ ఇష్టం వచ్చిన దగ్గర గీసుకోండి. గీసేసిన తర్వాత అప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కౌంట్ చేయండి, ఎన్ని వస్తాయో కౌంట్ చేయండి ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 చూసారా ఎన్ని వచ్చినాయి. అప్పుడు 8 పాయింట్స్ దగ్గర కట్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ 8 రియల్ రూట్స్ బిట్వీన్, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, లాంబ్డా. సో బిట్వీన్ లాంబ్డా, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటి, మ్యూ. సో లాంబ్డా అండ్ మ్యూ మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0కి ఎన్ని రియల్ రూట్స్ ఉన్నాయి, 8 రియల్ రూట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నింటినీ చూసి ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0
హ్యాస్ నో రియల్ రూట్స్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ బిట్వీన్ లాంబ్డా అండ్ మ్యూ అని మనం డిసైడ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్స్ చాలా 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 ఇంపార్టెంట్, ముఖ్యంగా అడ్వాన్స్కి.